మాచర్లలో వెబ్ కాస్టింగ్ కారణంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి వీడియో బయటకు వచ్చింది. వెబ్ కాస్టింగ్ లేకపోతే పరిస్థితి ఏంటి? వీడియో ఆధారం ఉంటేనే అతను తప్పించడానికి పై స్థాయిలో ప్రయత్నాలు జరిగాయనే విషయం బట్టబయలైంది. లేకపోతే పరిస్థితి ఏంటో అసలు తెలియదు. అంతేకాదు, వెబ్ కాస్టింగ్ సంబంధించిన వీడియో బయటికి రావడానికి వారం రోజులు పట్టింది. ఇప్పటికీ ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. అంటే సాధారణ పరిస్థితుల్లో ఆ వీడియో బయటకు వచ్చేది కాదు. అప్పుడు పిన్నెల్లి చేసిన దుర్మార్గం రాష్ట్రానికి, దేశానికి తెలిసేది కాదు. మరి వెబ్ కాస్టింగ్ వీడియో ఫుటేజ్ని ఎందుకు పబ్లిక్గా పెట్టారు? వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ని గోప్యంగా ఎందుకు ఉంచాలి? దీంట్లో సీక్రసీ పాటించాల్సిన అవసరం ఏముంది? ప్రజలు, ఓటర్లు చూడటానికి వీలుగా ఎందుకు ఏర్పాటు చేయరు? ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో మొన్నటి ఎన్నికల్లో మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 75% పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం వెబ్ కెమెరాలు పెట్టింది. సమస్యాత్మకంగా గుర్తించిన 14 నియోజకవర్గాల్లో 100% పోలింగ్ బూతుల్లో వెబ్ టెలికాస్ట్ ఉండాలని చెప్పి నిర్ణయించింది. ఏమిటి 14 నియోజకవర్గాలు? పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ, తిరుపతి జిల్లాలో తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు జిల్లాలో పొంగనూరు, పలమనేరు, అన్నమయ్య జిల్లాలో పీలేరు, రాయచోటి, తమ్మళ్ళపల్లె నియోజకవర్గాలు. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్రసారం అవుతున్నటువంటి వెబ్ కాస్టింగ్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టకూడదు అనేది ఇప్పుడు ప్రశ్న. దానివల్ల ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్లో అక్రమాలు జరుగుతున్నాయో చూసే అవకాశం ఓటర్లందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతుంది. వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అసలు వెబ్ కాస్టింగ్ పబ్లిక్గా అందరికీ కనిపిస్తుంది అంటేనే సగం అక్రమాలు, అరాచకాలు తగ్గిపోతాయి. వెబ్ కాస్టింగ్ ఫీడ్ని నిరంతరం పర్యవేక్షించేవాడు లేకపోతే దాని ప్రయోజనం నెరవేరదు. ప్రస్తుతం అటు ఎన్నికల సంఘం కానీ, ఇటు పోలీసులు కానీ వెబ్ కాస్టింగ్ ఫీడ్ మొత్తాన్ని చూస్తున్నటువంటి దాఖలా లేదు. అందువల్లనే మరి మే నెల 14వ తేదీన ఈ ఫీడ్ అంతా అవైలబుల్గా ఉన్నా కూడా మాచర్ల బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని ధ్వంసం చేశారు అని చూడకపోవడం వల్ల ఆయన ఏవన్గా పెట్టలేదు అని చెప్పి అనుకోవాలి మనం. సో ఎవరు ఈ వెబ్ కాస్టింగ్ ఫీడ్ మొత్తాన్ని చూస్తున్న దాఖలా లేదు కాబట్టి వెబ్ కాస్టింగ్ని అందరికీ అందుబాటులో ఉంచేలాగా, అందరూ చూడటానికి వీలుగా ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకోవాలి. దానివల్ల ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా, స్వేచ్ఛగా, సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మాచర్ల ఘటన తర్వాత దీని యొక్క ప్రాధాన్యత మరింత తెలిసి వచ్చింది అందరికీ. ఇక నుంచి ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ని పబ్లిక్గా అందరూ చూడగలిగే విధంగా ఏర్పాటు చేయాలి అని ఎన్నికల సంఘాన్ని ఓటర్లు డిమాండ్ చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది.